మనం కొన్ని వాక్యాల గురించి చెప్పుకుందాం. వాక్యాలలో చాలా రకాలు ఉంటాయి. ఆ వాక్యాలలో ఉండే రకాల గురించి ఈ వీడియోలో చూద్దాం. వాక్యాలు చెప్పే భావాన్ని, విధానాన్ని బట్టి కొన్ని రకాలుగా వర్గీకరించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రశ్నార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం, సందేహార్థక వాక్యం, విధ్యర్థక వాక్యం, నిశ్చయార్థక వాక్యం, నిషేధార్థక వాక్యం, అనుమత్యార్థక వాక్యం, సామర్థ్యార్థక వాక్యం, వ్యతిరేకార్థక వాక్యం, ప్రార్థనార్థక వాక్యం, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. అందులో మనం కొన్నింటి గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ముందుగా ప్రశ్నార్థక వాక్యం గురించి చూద్దాం. ప్రశ్నార్థక వాక్యంలో ప్రశ్నించే విధానాన్ని తెలుపబడుతుంది. దీనిలో ఎక్కడ, ఎందుకు, ఎవరు, ఎప్పుడు, ఏమిటి, ఎలా అనే పదాలచే ప్రశ్నార్థక వాక్యాలు ఏర్పడతాయి. ఉదాహరణకి, మీ పేరేమిటి, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు, ఇవన్నీ కూడాను ప్రశ్నించే విధానాన్ని కలిగి ఉన్నాయి. ప్రశ్నించే విధంగా ఉండే వాక్యాలని ప్రశ్నార్థక వాక్యాలు అని అంటారు. ఇప్పుడు మరో రకమైన వాక్యం గురించి చూద్దాం. ఆశ్చర్యార్థక వాక్యం. ఏదైనా ఒక ఆశ్చర్యాన్ని సూచిస్తూ చెప్పే వాక్యాన్ని ఆశ్చర్యార్థక వాక్యం అంటారు. ఉదాహరణకి, ఆహా, ఆ తోటలోని పూలు ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ చూడండి, ఆహా అన్నప్పుడు అది అద్భుతంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది, ఆశ్చర్యాన్ని కలిగింపచేస్తుంది. కనుక ఆ తోటలో ఉన్నటువంటి పూలు ఎంతో అద్భుతంగా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. మరొక ఉదాహరణ చూద్దాం. అమ్మో, ఆ పాము ఎంత పెద్దగా ఉందో. చూడండి, ఇందులో అమ్మో అన్నప్పుడు మనకి ఆశ్చర్యాన్ని కలిగింపచేస్తుంది. ఆ పాము ఎంత పెద్దగా ఉందో, చాలా పొడుగైనటువంటి పాము అని మనకి తెలియపరుస్తూ ఉంది. ఇది మనకి ఆశ్చర్యాన్ని కలిగింపచేస్తుంది. మొదటి వాక్యంలో ఆహా, ఆ తోటలోని పూలు ఎంత అందంగా ఉన్నాయో అన్నప్పుడు మనకి ఆశ్చర్యం కలిగింది. అమ్మో, ఆ పాము ఎంత పెద్దగా ఉన్నదో అన్నప్పుడు కూడా మనకేమైంది, ఆశ్చర్యాన్ని కలిగించింది. కనుక ఇలా ఆశ్చర్యాన్ని కలిగింపచేసేటువంటి వాక్యాలని ఆశ్చర్యార్థక వాక్యం అని అంటారు. సందేహార్థక వాక్యం. సందేహాన్ని కలిగించే విధంగా ఉంటుంది. అనుమానాన్ని సూచిస్తూ చెప్పే వాక్యాన్ని సందేహార్థక వాక్యం అంటారు. ఉదాహరణకి, ఈరోజు వర్షం వస్తుందో రాదో, మబ్బుగా ఉంది కాని వర్షం పడవచ్చు, పడకపోవచ్చు. కనుక ఇది సందేహాన్ని కలిగింపచేస్తుంది, సందేహాన్ని కలిగి ఉంటుంది. కనుక దీన్ని సందేహార్థక వాక్యమని చెప్పేసేసి అంటాము. ఖచ్చితత్వాన్ని తెలుపకుండా ఉండేటువంటి వాక్యాల్ని సందేహార్థక వాక్యమని అంటారు. విధ్యర్థక వాక్యం. చేయవలసిన పనులు తప్పక చేయమని చెప్పే వాక్యాన్ని విధ్యర్థక వాక్యమని అంటారు. అన్నం తినే ముందు చేతులు కడగాలి, ఇది తప్పకుండా చేయవలసినటువంటి పని. కనుక చేతులు శుభ్రంగా కడుక్కోవడం అనేటువంటిది అది ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి పని. విధిగా చేయవలసినటువంటి పనిని ఈ వాక్యము సూచిస్తుంది. మరొక ఉదాహరణ చూద్దాం. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను విద్యార్థులు శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినడం అనేటువంటిది విద్యార్థుల యొక్క కర్తవ్యం. శ్రద్ధగా వినడం వారి యొక్క ధర్మం. కనుక ఉపాధ్యాయుడు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలి. విధిని అనుసరించి చెప్పే వాక్యాన్ని విధ్యర్థక వాక్యం అంటారు. తప్పకుండా చేయవలసినటువంటి పని గురించి చెప్పే వాక్యం అన్నమాట. నిశ్చయార్థక వాక్యం. ఏదైనా ఒక పని ఖచ్చితంగా జరిగింది
అని చెప్పే వాక్యాన్ని నిశ్చయార్థక వాక్యమని అంటారు. ఈరోజు నేను గుడికి వెళ్ళడం జరిగింది కనుక ఇది ఖచ్చితంగా చెప్పబడింది. ఈరోజు వర్షం కురిసింది, ఇది ఖచ్చితత్వాన్ని సూచిస్తూ ఉంది, నిశ్చయంగా చెప్పబడింది కనుక దీన్ని నిశ్చయార్థక వాక్యమని అంటారు. నిషేధార్థక వాక్యం. నిషేధార్థక వాక్యమనగా ఈ పని చేయవద్దని చెప్పే వాక్యాన్ని నిషేధార్థక వాక్యమని అంటారు. ఉదాహరణ చూద్దాం. షేక్ హ్యాండ్ ఇవ్వవద్దు. ఎందుకు? షేక్ హ్యాండ్ ఇస్తే కరోనా వ్యాధి అంటే ప్రమాదముంది కనుక షేక్ హ్యాండ్ ఇవ్వవద్దు. వానలో తడవవద్దు. వానలో తడుస్తే జలుబవుతుంది కనుక వానలో తడవవద్దు. నీళ్లల్లో ఆడవద్దు. ఇక్కడ ఆటను నిషేధిస్తున్నాం, షేక్ హ్యాండ్ ఇవ్వడాన్ని నిషేధిస్తున్నాం. వానలో తడవకూడదు అని చెప్తున్నాం, తడవడాన్ని నిషేధిస్తున్నాం. ఇలా నిషేధిస్తున్నాము కనుక నిషేధార్థక వాక్యం. షేక్ హ్యాండ్ ఇవ్వవద్దు అంటే షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు అని నిషేధిస్తున్నాం కనుక నిషేధార్థక వాక్యమని అంటాము. అనుమత్యార్థక వాక్యం. ఏదైనా ఒక పనికి అనుమతిని ఇస్తూ చెప్పే వాక్యాన్ని అనుమత్యార్థక వాక్యమని అంటారు. ఉదాహరణకి లోనికి రావచ్చు, గుడికి వెళ్ళవచ్చు, మంచి పని చేయవచ్చు, ఇంటికి వెళ్ళవచ్చు. అనుమతిని ఇచ్చేటువంటి వాక్యమన్నమాట. కనుక అనుమతిని ఇచ్చేటువంటి వాక్యాన్ని అనుమత్యార్థక వాక్యమని అంటారు. సామర్థ్యార్థక వాక్యాన్ని చూద్దాం. ఒక వ్యక్తిలోని సామర్థ్యం గూర్చి చెప్పబడే వాక్యాన్ని సామర్థ్యార్థక వాక్యమని అంటారు. ఉదాహరణకి కల్పన చక్కగా పాటలు పాడుతుంది, మా చెల్లి చక్కగా బొమ్మలు గీస్తుంది. అంటే ఇక్కడ కల్పనలో పాటలు పాడే సామర్థ్యం ఉంది కనుక కల్పనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని తెలియపరుస్తుంది ఈ వాక్యం. మా చెల్లి బొమ్మలు గీస్తుంది, చెల్లిలో బొమ్మలు గీసేటువంటి సామర్థ్యం ఉంది. లక్ష్మి చక్కగా ముగ్గులు వేస్తుంది అనగా లక్ష్మిలో చక్కగా ముగ్గులు వేసేటువంటి సామర్థ్యం ఉంది. అందరూ చక్కగా పాటలు పాడలేరు, అందరూ చక్కగా బొమ్మలు గీయలేరు, అందరూ చక్కగా ముగ్గులు వేయలేరు. అంటే కొంతమందికి కొన్ని రకాలైనటువంటి కళలు ఉంటాయి. వారిలో ఉన్నటువంటి ఆ కళలను తెలియపరిచేటువంటి వాక్యం అన్నమాట. లక్ష్మి చక్కగా ముగ్గులు వేస్తుంది అన్నప్పుడు లక్ష్మిలో చక్కగా ముగ్గులు వేసేటువంటి సామర్థ్యం ఉంది కనుక ఆ వ్యక్తిలో ఉండేటువంటి సామర్థ్యాన్ని గూర్చి తెలిపేటువంటి వాక్యం కనుక ఇలాంటి వాక్యాలని సామర్థ్యార్థక వాక్యాలు అని అంటారు. ఇక వ్యతిరేకార్థక వాక్యం. ఈ వ్యతిరేకార్థక వాక్యంలో ఏదైనా ఒక పని జరగలేదు అని సూచించే వాక్యాన్ని వ్యతిరేకార్థక వాక్యం అంటారు. జరుగుతుంది అన్నదానికి వ్యతిరేకంగా జరగదు తెలిపే వాక్యం. ఉదాహరణకి ఈరోజు నాకు ఆకలిగా లేదు, ఈరోజు నేను ఊరికి వెళ్ళను అనేటువంటివి వ్యతిరేకార్థక వాక్యాలుగా చెప్పబడతాయి. ప్రార్థనార్థక వాక్యం. మర్యాదగా వినయంగా మాట్లాడే విధానాన్ని సూచించు వాక్యాన్ని ప్రార్థనార్థక వాక్యం అని అంటారు. ఇది చాలా కీలకమైనటువంటి వాక్యం. మనం ఎక్కడికైనా వెళుతున్నటువంటి సందర్భంలో మనకేదైనా అవసరం వచ్చినప్పుడు మనము ప్రార్థనార్థక వాక్యాన్ని ఉపయోగిస్తూ మనం బస్సులో ప్రయాణం చేస్తున్నామనుకోండి, మరి మనం నిల్చునేటువంటి పరిస్థితి లేదు. అలాంటప్పుడు వినయంగా మనం ప్రార్థనార్థక వాక్యాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. వారికి ఏ విధంగా, దయచేసి కొంచెం జరుగుతారా అన్నప్పుడు వారి మనసులో ఏమనిపిస్తుంది, అయ్యో పాపం కొంచెం జరుగుదాంలే, పాపం వాళ్ళని కూర్చోమందాం అని చెప్పేసి అనిపిస్తుంది. ఏయ్ జరుగో అన్నామనుకోండి, వారికి ఏమనిపిస్తుంది, వారు మరింత మన వైపే జరుగుతూ కాస్త ముందుకెళ్ళు, ఇక్కడ ప్లేస్ లేదు అని వాళ్ళు గట్టిగా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కనుక మనకి చాలా ఉపయోగకరమైనటువంటిది ప్రార్థనార్థక వాక్యం. నిత్య జీవితంలో మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రార్థనార్థక వాక్యం.
మిగతా వాక్యాలు కూడా ఉపయోగపడతాయి, కానీ ఇది మనకి అవసరమైనటువంటి దానిని అందింప చేసుకోవడం కోసం ఈ వాక్యం ఎంతగానో ఉపకరిస్తుంది. మరో ఉదాహరణ చూద్దాం. దయచేసి పుస్తకం ఇస్తారా? దయచేసి మార్కెట్కు వెళ్ళి వస్తారా? ఇలా అన్నామనుకోండి, వారు వెళ్ళకూడదు అనుకునేటువంటి మనస్తత్వం ఉన్నప్పటికీ వారికి అయ్యో పాపం సరేలే వెళ్ళి వస్తాను అనిపించే విధంగా ఉంటుంది ఈ వాక్యం. కనుక ప్రార్థనార్థక వాక్యము మనకు మర్యాదగా, వినయంగా మాట్లాడే విధానాన్ని సూచిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ వాక్యాల గురించి తెలుసుకున్నారు కదా. మరికొన్ని వాక్యాలను మరో వీడియోలో చూద్దాం.